మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రము టాక్స్. 4 రోజులు అయిపోయిందండి. ఉగ్రవాదులు దాడి చేశారు. అమాయకులైనటువంటి టూరిస్టులని బలి తీసుకున్నారు. కానీ విచిత్రంగా వాళ్ళు ఇంతవరకు దొరకలేదు. మనం కారణాలు ఏమిటి అనేటటువంటిది మనకు తెలియదు. కానీ కేవలం నడకతో లేదా గుర్రాల మీద కానీ వెళ్ళేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి ఉగ్రవాదులు ఎలా చేరుకున్నారు, అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారు. సో సరిహద్దులు దాటి వచ్చారంటే మన సరిహద్దుల్లో ఉన్నటువంటి మన గస్తీ దళాలు ఏమైనాయి, మన ఇంటెలిజెన్స్ ఏమిటి అనేటటువంటిది. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది అనేది అందరికీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయం. చాలా ఆసక్తికరంగా దేశమంతా ఎదురు చూస్తుంది, ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది ఇండియా ఏం చేయబోతుంది అని. పాకిస్తాన్తో యుద్ధం చేస్తుందా? యుద్ధం చేస్తే ఉగ్రవాద సమస్య అంతమవుతుందా అనేటటువంటిది, సరే అంతమవుతుందా లేదా అనేది కాదు, కానీ యుద్ధమే ఆప్షనా? ఇండియా ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి? యుద్ధం చేస్తే ఆ రిపర్కషన్స్ ఎలా ఉంటాయి ఏమిటి అనేటటువంటిది ఇరు దేశాలకి తెలుసు. అలాగే పాకిస్తాన్ ఉగ్రవాద ఫ్యాక్టరీ అన్న విషయం కూడా ఇండియాకి బాగా తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. సో అక్కడ వాళ్ళు కాశ్మీర్ మాది, ఎప్పటికైనా కాశ్మీర్ని మేమే సొంతం చేసుకుంటామని ఇప్పటికీ కూడా రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతున్నారు. ఉగ్రవాదులు అక్కడ తయారవుతున్నారు, ఇది వాళ్ళు ఒప్పుకుంటున్నారు కూడా, అది కూడా తెలుసు. కానీ ఇక్కడ ఇండియా యుద్ధం చేస్తే పాకిస్తాన్తో ఏం జరుగుతుంది? ఇరు దేశాలకి నష్టం జరుగుతుంది. చనిపోయేటటువంటి వాళ్ళు అఫ్కోర్స్ అది ప్రభుత్వ ఖజానాకి నష్టం జరగవచ్చు, ఆర్థికంగా నష్టం జరగవచ్చు, వనరుల పరంగా నష్టం జరగవచ్చు, కానీ పౌర నష్టం చాలా జరుగుతుంది, ఇరు దేశాలకు జరుగుతుంది. కానీ అంతకు మించినటువంటి ప్రత్యామ్నాయం, ఒక్క నెత్తురు బుట్టు చిందకుండా పాకిస్తాన్ని కట్టడి చేయలేమా అంటే చేయొచ్చు అనేటటువంటి ఆప్షన్స్ చాలా మనకి కనిపిస్తున్నాయి. చాలామంది కూడా మాట్లాడుతున్నారు. ఉదాహరణకి చైనా అమెరికాని ఎలా కట్టడి చేయగలిగింది? ఒక మిసైల్ వదలలేదు, ఒక తుపాకీ పేలలేదు, ఒక నెత్తురు బొట్టు చిందలేదు, అమెరికా వాడు దిగొచ్చాడు. సో దౌత్యపరమైనటువంటి దిగ్బంధం చేయవచ్చు, రాజకీయపరమైన దిగ్బంధం చేయవచ్చు, ఆర్థికపరమైన దిగ్బంధం చేయవచ్చు, వాణిజ్యపరమైన దిగ్బంధం చేయవచ్చు. ఇవన్నిటితో పాటు ప్రపంచం కోర్టులో పాకిస్తాన్ని నిలబెట్టవచ్చు, బోనెక్కించవచ్చు, పాకిస్తాన్ని ఒంటరి చేయవచ్చు. ప్రపంచం దృష్టిలో ఉగ్రవాద తయారీ ఫ్యాక్టరీగా పాకిస్తాన్ మారిందని మనం నిరూపించవచ్చు. పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ స్టేట్గా కూడా ప్రకటించవచ్చు. అనేక రకాలైనటువంటి దిగ్బంధనాలు పాకిస్తాన్ చుట్టూ బిగించవచ్చు. తద్వారా పాకిస్తాన్ని మనం కట్టడి చేసేటటువంటి, పాకిస్తాన్ మీద మనం సాధించేటటువంటి విజయం ఎంత ఎక్కువో, యుద్ధం ద్వారా సాధించేటటువంటి విజయం అంత తక్కువ. ఇది తాత్కాలికమే ఏమో మనం చెప్పలేము. యుద్ధమే అనివార్యమైతే యుద్ధం కూడా చేయాలి. మన పాలకులు ఏమి నిర్ణయం తీసుకుంటారు ఈ విషయంలో? రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా అందరూ కూడా పాకిస్తాన్కి గుణపాఠం చెప్పాలంటున్నారు. పాకిస్తాన్కి తప్పనిసరిగా గుణపాఠం చెప్పాలి. అక్కడ నుంచి ఉగ్రవాదులు వస్తున్నారు అనేటటువంటి విషయం అందరికీ అర్థమైంది, అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి పాకిస్తాన్కి ఏ రకమైనటువంటి గుణపాఠం ఎలా చెప్పాలి ఏమిటి అనేటటువంటిది మన ఇండియన్ రూలర్స్ చేతుల్లో ఉంది, మన అందరి చేతుల్లో ఉంది. వాళ్ళందరూ ఏం చేస్తారు ఏమిటి అనేటటువంటిది. అయితే ఇప్పుడు ఏం ఆప్షన్? యుద్ధమే ఆప్షనా? నెక్స్ట్ ఆప్షన్ ఇంకోటి ఏమిటి? చాలా అతి కీలకమైనటువంటి ఆప్షన్. సరే పాకిస్తాన్ నేషనల్స్ అందరినీ కూడా 2-3 రోజుల్లో ఇండియా నుంచి బయటికి పంపించేయండి అని చెప్పి సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు జారీ చేశాడు. అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ ఏరివేత కార్యక్రమం మొదలుపెట్టాయి. అది అలా జరుగుతుంది. ఎందుకంటే ఆటల కోసమో, పాటల కోసమో, లేదా సంగీత కచేరీల కోసమో, సినిమా షూటింగుల కోసమో, బంధువుల కోసమో, యాత్రల కోసమో వచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరిమి కొట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఏమో ఎవరు ఏ ఉద్దేశాలతో వచ్చారో మనకు తెలియదు. కాబట్టి ఇది తాత్కాలికంగా ఇట్లాంటి పరిస్థితి జరిగింది కాబట్టి అది కూడా చేయవచ్చు. కానీ ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏమిటయ్యా అంటే ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం అనేటటువంటిది. సరే కాశ్మీర్ని
సుందర స్వర్గం చేసేసాం, అక్కడ ఉగ్రవాద భయం లేదని చెప్పి ఇప్పుడు వరకు చెప్పినా ఇప్పుడు జరిగినటువంటి ఘటనతో కాశ్మీర్ దేశమంతా కూడా చాలా దిగ్భ్రాంతి చెందింది, విషాదమయమైంది. కానీ నష్టం మాత్రం కాశ్మీర్కే కదా. అక్కడ సాధారణమైనటువంటి టూరిజం మీద బతికేటటువంటి ప్రజలందరూ కూడా జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. ఇప్పుడు ఎవరు టూరిస్టులు ఇప్పుడప్పుడే వెళ్ళరు. వాళ్ళు మళ్ళీ కోలుకోవడానికి, మళ్ళీ ఇలాంటి పరిస్థితి రావడానికి మళ్ళీ ఎంత టైం పడుతుందో ఇదే ఉగ్రవాదులు కూడా కోరుకునేది. అయితే ఈ మొత్తం సందర్భంలో ఒక స్టేట్మెంట్ ఏమిటంటే మన అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రధాని కూడా స్టేట్మెంటు. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో ఆ ట్రీటీని పక్కన పెట్టి సింధు నదీ జలాలను పాకిస్తాన్కి ఒక్క డ్రాప్ కూడా అందనివ్వం మేము. ఇక్కడ నుంచి వెళ్ళే సింధు నదీ జలాలు కానీ పాకిస్తాన్కి వెళ్ళడం ఆగిపోతే పాకిస్తాన్ కొన్ని రోజుల్లోనే ఎండిపోతుంది, కొన్ని ప్రాంతాలు అల్లల్లాడిపోతుంది అన్నమాట. అయితే ఇది ఎంతవరకు సాధ్యము, దీని మీద ఒక ఆర్టికల్ అయితే వచ్చిందండి. ఈ ఆర్టికల్ నేను డెక్కన్ క్రానికల్లో ఈరోజే చదివాను. ఇండస్ వాటర్స్ యార్నింగ్ గ్యాప్ బిట్వీన్ థ్రెట్ అండ్ రియాలిటీ. వాళ్ళకి గుణపాఠం చెప్పాలి. అవసరమైతే మన దేశం నుంచి ప్రవహిస్తున్నటువంటి నదీ జలాలను ఆపేయడం అనేటటువంటిదే ఆప్షన్ అయితే అది ఆప్షనా కాదా, అది మానవీయమైందా కాదా? ఒక్క గంట వాటర్ దొరక్కపోతే గొంతెండి మనిషి చచ్చిపోతాడు, నేల కూడా ఎండి నేల కూడా చచ్చిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో సరే అది ఎంతవరకు ఏమిటి అనేటటువంటిది పక్కన పెడితే ఈ ఇండస్ వ్యాలీ ఏమిటి, ఈ ఇండస్ నదీ జలాలు ఏమిటి, ఇండస్ వాటర్ ట్రీటీ ఏమిటి, ఇది సాధ్యమా కాదా అని చెప్పేసి ఈ వ్యాసం నేను చదివిన తర్వాత ఈయన మోహన్ గురుస్వామి అనేటటువంటి ఆయన మంచి స్కాలరు, ఈయన గురించి స్కాలర్ అండ్ ఆథర్ అని చెప్పారు. ఇది చదివిన తర్వాత 2 ముక్కలు ఇక్కడ చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఇది 1960లో జవహర్లాల్ నెహ్రూ, అయూబ్ ఖాన్ మధ్యలో జరిగినటువంటి ఒప్పందం. బ్రిటిష్ వాళ్ళు సహకారం కూడా బహుశా ఇందులో ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారం ఏమిటాయా అంటే పాకిస్తాన్కి మన ఇండియాకి మూడు నదులు ఈస్టర్న్ రివర్స్ అని అంటాము, అవి ఇండియా వాటాకి వచ్చాయి. బియాస్, రావి, సట్లెజ్ ఈ 3 ఈస్టర్న్ రివర్సు, ఇవి ఇండియా వాటా కింద. అలాగే వెస్టర్న్ రివర్స్ 3 ఉన్నాయి, ఇండస్ ఒకటి, సట్లెజ్ ఒకటి, ఇంకా చినాబు. ఈ మూడు రివర్స్ కూడా పాకిస్తాన్కి వెళ్తాయన్నమాట. ఇందులో ఈ వెస్టర్న్ రివర్స్ పాకిస్తాన్కి వెళ్ళేటటువంటి 3 రివర్స్ కూడా ఇండియా నుంచి మొదలై పాకిస్తాన్కి వెళ్లాల్సిందే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకని మన వాళ్ళు ఆపేస్తామని అంటున్నారనమాట. ముఖ్యంగా ఇండస్ రివరు ఇది కార్గిల్కి సమీపంలో అక్కడ ఆరిజిన్ ఆ ఇండస్ రివర్కి, అది ఎక్కువగా పాకిస్తాన్లో ప్రవహిస్తుందన్నమాట, ఎక్కువగా. సో అది కానీ ఆగిపోతే ఇక అంతే పాకిస్తాన్ పని. సో అది కార్గిల్ నుంచి డైరెక్ట్గా మెయిన్ ప్రవహించేదంతా కూడా పాకిస్తాన్లో. తర్వాత జీలం నది ఉంది కదా, అది అనంతనాగ్ సమీపంలో ఆరిజినేట్ అవుతుంది. అది దాదాపు 200 కిలోమీటర్ల పైగా కాశ్మీర్ లోయలో ప్రవహించిన తర్వాత పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుందట. అలాగే ఇంకోటి ఈ చీనాబ్ నది ఉందే, అది హిమాచల్ ప్రదేశ్లో దాని ఆరిజిన్. అది కూడా జమ్మూ కాశ్మీర్లో ప్రవహించి చివరికి పాకిస్తాన్లోని పంజాబ్కి వెళుతుంది ఈ 3 నదులు. సో వీటిని ముఖ్యంగా సింధు నది, ఇండస్ నదిని ఆపడం అనేటటువంటిది సాధ్యమా? ఇది ప్రశ్న. ఈ వ్యాసంలో చర్చించినటువంటి దాంట్లో చెప్పింది ఏమిటయ్యా అంటే, ఒకవేళ దాన్ని ఆపడం అంటూ జరిగితే, ఇదంతా ఇక్కడ కూడా మనం ఒక విషయం గమనించాల్సింది ఏమిటయ్యా అంటే, మామూలుగా ఈ గంగా, బ్రహ్మపుత్ర ఇట్లాంటి నదులు ఉన్నాయే, ఇవి వర్షంతో వచ్చేటటువంటి నదులు, పొంగేటటువంటి నదులు, అవి సముద్రంలోకి ప్రవహిస్తాయి, వాటికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇవి ఇలా కాదు, ఇది హిమాలయాల మంచు కరిగితే ప్రవహించేటటువంటి నదులు. ఇవన్నీ కూడా కాశ్మీర్ లోయల్లో ప్రవహించి పాకిస్తాన్లోకి ప్రవహించి అనివార్యంగా పాకిస్తాన్లోకి వెళ్ళాలి తప్ప వాటిని ఆపలేం. వాటిని ఆపేటటువంటి మెకానిజం లేదు, వాటిని ఆపేటటువంటి చెక్ డామ్స్ లేవు.
ఒకవేళ ఆపినా వాటిని ప్రిజర్వ్ చేసి స్టోర్ చేసేటటువంటి కెపాసిటీ లేదు. స్టోర్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. జియోగ్రఫికల్ ప్రాబ్లమ్స్, భౌగోళికమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే వాతావరణ సంబంధమైనటువంటి కాన్సిక్వెన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా వస్తాయి. వాటిని ఆపే మెకానిజం లేదు. మన వాళ్ళైతే చెబుతున్నారు, ఒక్క బిందువు కూడా, నీటి బిందువు కూడా పాకిస్తాన్కి మేము చెందనివ్వము అని చెబుతున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఆపే మెకానిజం అయితే ఏమీ లేదు. ఇక్కడ ఒక యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ ప్రొఫెసర్, ఒక ఆయన జియాలజీలో ప్రొఫెసర్, ఆయన ఎర్త్ సైన్సెస్లో, ఆయన ఏం చెప్పాడంటే ఒక మాట చక్కగా చెప్పాడు ఇందులో. లెట్ us assume we stop the water supply for the sake of ఆర్గ్యుమెంట్ కోసం మనం ఆపేస్తాము వాటర్ సప్లైని అనుకుందాము. అయితే వేర్ వుడ్ ద వాటర్ గో? మరి ఆ వాటర్, ఆపేసిన వాటర్ ఎక్కడికి వెళ్తుంది? దాన్ని ప్రిజర్వ్ చేసి స్టోర్ చేసేటటువంటి కెపాసిటీ ఏమో మనకు లేదు. సాధారణంగా మనకు వేస్ట్ వాటర్ ఎక్కడికి? సముద్రంలోకి పంపించాలి. కానీ అక్కడ నుంచి సముద్రం పంపించేటటువంటి టెక్నాలజీ లేదు, అవకాశము లేదు, ప్రిజర్వ్ చేయలేము. ఇవన్నీ కూడా ఆయన వేసినటువంటి మంచి ప్రశ్న అనమాట. వీ డు నాట్ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు స్టోర్ ద వాటర్. వీ హ్యావ్ నాట్ బిల్ట్ డ్యామ్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ వేర్ వీ కెన్ స్టోర్ ద వాటర్. అండ్ బీయింగ్ ఏ మౌంటేనియస్ స్టేట్ అన్లైక్ తమిళనాడు ఆర్ కర్ణాటక, you cannot move water to any other state, so you cannot stop the water technically. చాలా సాంకేతికమైనటువంటి విషయం ఏంటంటే, ఇది అసలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం, ఒక దేశం నుంచి మరొక దేశం, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వాటర్ అనేటటువంటిది ప్రవహిస్తుంది, నదులు ప్రవహిస్తాయి. అది వెళ్ళకుండా ఆపడం అనేటటువంటిది కరెక్టా కాదా? హ్యూమన్ దృష్టిలో చూస్తుంటే అది కరెక్టా కాదా అని కాదు, టెక్నికల్ దృష్టిలో చూసినా సరే అది సాధ్యం కాదని ఇక్కడ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంతేకాదు, ఒకవేళ భవిష్యత్తులో మరి డ్యామ్స్ కట్టి అవి కట్టి ఇవి కట్టి వాటర్ని నానా రకాలుగా ఎటో ఒకట్టు మళ్ళించి ఏదో చేద్దాం అనుకున్నా, ఇక్కడ చాలా క్లైమేట్ చేంజెస్ వస్తాయి. ఇరు దేశాలకి కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దాపురించేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అలాగా ఒక 2-3 దశాబ్దాల తర్వాత ఓ డ్యాములు గట్టా చేసి ఇది చేశాను. ఇవన్నిటికంటే కూడా ఈ వ్యాసంలో తెలిసింది ఏమిటంటే, పాకిస్తాన్ ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో న్యాచురల్ రిసోర్స్ ఏవైతే నదీ జలాలు అయితే ఉన్నాయో ఇండియా నుంచి వెళుతున్నాయి కాబట్టి దీన్ని ఆపుతామని మనం అంటున్నాము. అసలు నువ్వేమీ ఆపక్కర్లే. ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరిగిపోతుంది. మంచు కొండలు కరిగిపోతున్న కారణంగా వాటర్ ఫ్లో అనేటటువంటిది దాని అంట అదే తగ్గిపోతుందంట. ఈ తగ్గిపోయి ఏ లెవెల్కి వెళ్తుంది? ఈ వాటర్ లెవెల్స్ 2000 వాటర్ లెవెల్స్ 2030, 2050 మధ్యలో ప్రస్తుతం ఉన్నటువంటి 2000 వాటర్ లెవెల్స్, ఆ మెజర్మెంట్ అట్లా వాటర్ లెవెల్స్ని చెప్తున్నారు. అవి 2030, 2050కి మధ్యకే, అంటే 2050కి వచ్చేటప్పటికే పూర్తిగా పడిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గ్లేషియర్ మెల్టింగ్తో వచ్చేటటువంటి వాటర్ ఇదంతా కూడా, ఈ నదులన్నీ కూడా. సో గ్లేషియర్సే మాయమైపోతున్నాయి గ్లోబల్ వార్మింగ్లో. అంటే నువ్వు ఏమీ చేయకున్నా మరో 2-3 దశాబ్దాలకి పాకిస్తాన్కి వాటర్ కరువైపోయేటటువంటి న్యాచురల్ డ్యామేజ్, న్యాచురల్ అది కలామిటీ ఏదైతే ఉందో అది న్యాచురల్గానే జరిగే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నువ్వు ఆపక్కర్లేదు పాకిస్తాన్కి వాటరు, దాని అంతటా అదే కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆగిపోయే ప్రమాదం ఉంది. సరే, అవన్నీ ఎలా ఉన్నా ఇప్పుడు ఇట్లాంటి మాటలు ఇవన్నీ మన వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇది సాధ్యమా అని చూస్తే అంత సాధ్యమయ్యేటటువంటి విషయంగా ఈ ఇండస్ నదీ జలాన్ని ఆపడం అనేటటువంటిది, సట్లెజ్ నదీ జలాన్ని, ఆ చెనాబ్ నదీ జలాల్ని ఆపడం, ఇవన్నీ కూడా అంత సాధ్యమయ్యేటటువంటి వ్యవహారంగా అయితే మనకి సైంటిస్టులు చెప్తున్నటువంటి మాటల ద్వారా తెలుస్తుంది. మరి ఇంకేమైనా ఆప్షన్స్ చూడాలి. ముఖ్యంగా ఒకటే ఆప్షన్, పాకిస్తాన్ని కట్టడి చేయాలి. యుద్ధంతో కాదు, వాటర్తో కాదు. మన ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు, వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్ అని. అంటే నెత్తురు నీరు కలిసి ప్రవహించవు అని. ఆయన అర్థం ఏమిటాయి అంటే, నీరు మా దేశం నుంచి నీ దేశానికి వస్తుందిరా, నెత్తురు నీ దేశం నుంచి వస్తుంది అని చెప్పి. నువ్వు నెత్తురు ఇస్తున్నప్పుడు నేను నీరే నీకు ఎందుకు ఇస్తానని. ఇది చాలా కరెక్ట్ ఆర్గ్యుమెంట్, కరెక్టే. మనం ఉద్రేకంగా ఉన్నాం, ఆగ్రహంగా ఉన్నాం, కరెక్టే. కానీ నెత్తుటి ప్రవాహాన్ని ఆపగలం, నీటి ప్రవాహాన్ని ఆపలేం మనం. నీరు ప్రవహించాలి, నీరు పల్ల మెరుగు.
ఇది మనం పైన ఉన్నాము, వాళ్ళ కింద ఉన్నారు, అది ప్రవహిస్తూ పోతూ ఉంటుంది అంతే తప్ప. ఇప్పటికే చాలా ఈ ఇండస్ వాటర్ టీటీ ప్రకారం భారతదేశం మోసం చేస్తుంది, ఫ్లడ్స్ వాటర్స్ అన్నీ మాకు వదిలేస్తున్నారు, మా మీదకు వదిలేస్తున్నారు, వరదలు వస్తే మా మీదకు వదిలేస్తున్నారు, మేము నాశనం అయిపోతున్నాం, ట్రీటీని పాటించలేదు ఇండియా అని చెప్పేసి పాకిస్తాన్ ఘోషిస్తుంది, గుండెలు బాదుకుంటుంది. అసలు పాకిస్తాన్ ఇంకా అడ్డం పడి ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు కడుతుండే, హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి కొన్ని కట్టడానికి పాకిస్తాన్ అడ్డుపడుతుంది కొన్ని విషయాల్లో. అట్లాంటి విషయాల్లో పాకిస్తాన్ని కట్టడి చేయొచ్చు, మనం కొన్ని డ్యామ్స్ కట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు భవిష్యత్తులో. కానీ ఇండస్ వాటర్ని మనం స్టాప్ చేయగలమా అంటే స్టాప్ చేయలేమని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. కానీ మన నాయకులు మాత్రం వీ కెనాట్ గివ్ ఏ సింగిల్ వాటర్ డ్రాప్ టు ద పాకిస్తాన్ అని అంటున్నారు. మరి వీళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు పెద్దలు సింహాసనాల మీద ఉన్నారు, వాళ్ళకి తెలిసిన టెక్నాలజీ సైన్సు ఇవన్నీ కూడా మనకు తెలియకపోవచ్చు. అధికారులు ఉన్నారు, వాళ్ళకి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు. మరి వాళ్ళు ఏమైనా ఆపగలరేమో మనకు తెలియదు. అలాగైనా పాకిస్తాన్ని కట్టడి చేయగలరేమో. కానీ వాటర్ని పాకిస్తాన్కి ఆపడం అంటూ ఏదో ఒక రూపంలో జరిగితే అక్కడ మరొక రకమైన యుద్ధం ఏర్పడేటటువంటి అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. చూద్దాం మన పాలకులు ఏం చేస్తారో. ఇది మిత్రులారా, వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.